అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనలో చాలా మందికి కామన్ గా ఒక వెజిటబుల్ అంటే చాలా ఇష్టం, అదే బంగాళదుంప. దీంతో ఏ రెసిపీస్ చేసినా కూడా పిల్లలు పెద్దవాళ్ళు కంప్లైంట్ చేయకుండా తింటారు. అందుకే ఈ రోజు నేను వీటితో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది పొటాటో రైస్. సో ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మసాలా పొడిని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 6-7 ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇవన్నీ లైట్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత 3-4 చిన్న చింతపండు ముక్కల్ని వేసి పొయ్యిని కట్టేయాలి. వీటన్నిటిని బాగా చల్లారించి ఒక మిక్సర్ జార్లో వేసి బరక్కా ఏట్టు పొడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత నువ్వుల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు కూడా వేయాలి. నేను ఈ రెసిపీ కోసం 2 పెద్ద బంగాళదుంపల్ని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచాను. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి అంతా బాగా కలపాలి. బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే పొడి పట్టిన మసాలాని కడాయిలో వేసి కలపాలి. ఇప్పుడు దీనిలో నేను ముందుగా ఉడికించి పెట్టిన అన్నాన్ని వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంతే, పొటాటో రైస్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పొటాటో రైస్ కి బంగాళదుంపలు తప్ప వేరే ఏ వెజిటబుల్స్ అవసరం లేదు. ఇది సింపుల్ గా ఉన్నా సరే ఇందులో మసాలా వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. బంగాళదుంపల్ని ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని అసలు మిస్ అవ్వకూడదు. ఇది లంచ్ బాక్స్ లోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.